గుడ్ మార్నింగ్ చీరాల. నమస్తే, గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమంలో భాగంగా ప్రధాన పత్రికలు, వాటి ప్రధాన శీర్షికలు, ఇతరత్ర వార్తలు, వాటి విశ్లేషణను తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మీరు ఈ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేస్తే మాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి కామెంట్ కూడా చేయవలసిందిగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక తీసుకుంటే ప్రజా సమస్యలు పరిష్కరించాలి అంటూ గొట్టిపాటి రవికుమార్ గారు బల్లికురవలో మండలంలో పాల్గొన్న ఒక సమావేశం సంబంధించినటువంటి వార్తని రచించారు. ఉపాధిలో బోగస్ మాస్టర్లు ఉన్నాయంటూ, అట్లాగే బియ్యం అక్రమ తరలింపు ఉపేక్షించేది లేదంటూ ఆ గొట్టిపాటి రవికుమార్ గారు ఈ సభలో మాట్లాడుతూ చెప్పారు. నిన్న గ్రామాల్లో సమస్యల గురించి వేదికలు ఏర్పాటు చేస్తున్నటువంటి మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు నిన్న బల్లికురవ మండలం హెడ్ క్వార్టర్ అయినటువంటి బల్లికురవ ప్రజావేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రజావేదికలో పలు సమస్యల మీద ఆయన్ని ప్రజలు కలవడం జరిగింది. వాళ్ళ సమస్యలు, చిన్న చిన్న సమస్యల పరిష్కారం చూపించుకోవటమే కాకుండా వారికి ఇంపార్టెంట్ అయినటువంటి సమస్యలను కూడా ఆయన దృష్టికి తీసుకొస్తే అధికారులను ఆదేశించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఉపాధి హామీ పథకాల్లో బోగస్ మాస్టర్లు వేసుకుంటూ డబ్బులు ఈ దళారులు, అధికారులు, స్థానిక రాజకీయ నాయకులు కుమ్మక్కై అసలు పని చేయకుండానే పని చేస్తున్నట్టుగా దొంగ సంతకాలు, దొంగ మాస్టర్లు వేయించి డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. ఇది చాలా తప్పు అంటూ ఆయన తక్షణమే ఇలాంటి చర్యలు కనుక చేస్తే కఠిన చర్యలు తప్పమంటూ అధికారులని, తమ చిన్న రాజకీయ నాయకులని, దళారులని హెచ్చరించే దశలో కూడా ఆయన చెప్పారు. అంతేకాకుండా రేషన్ బియ్యం విపరీతంగా దారుణంగా అక్రమంగా తరలిపోతా ఉంది. ఈ అక్రమ రేషన్ తరలింపు మీద కఠినమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. తక్షణమే ఇలాంటి అక్రమ రేషన్ బియ్యం తరలింపు చర్యలను అరికట్టకపోతే కఠిన చర్యలు తప్పవు అని చెప్తూ అధికారులను కూడా ఉపేక్షించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా మంత్రి దృష్టికి వచ్చినటువంటి రకరకాల సమస్యల్ని ప్రజలతో మమేకమవుతూ ఆయన పరిష్కరించే దశలో ఈ సమావేశం సాగిందని తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఈ సమావేశంలో దాదాపు 55 మందికి 11,32,000 రూపాయల విలువైనటువంటి సీఎం సహాయ నిధి రిలీఫ్ ఫండ్ సంబంధించినటువంటి చెక్కులను అందజేయడం కూడా జరిగింది. ఇక మరో వార్తకి వెళ్తే, న్యాయం చేయాలంటూ ఎస్టీల ధర్నా అని ఒక వార్త వచ్చింది. మనం 4-5 రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. ఈ బల్లికురవ దగ్గర ఉన్నటువంటి ఎస్టీలు, 35 ఏళ్ళుగా ఉంటున్నటువంటి ఎస్టీలకి పట్టాలు, ఇళ్లు కట్టించారు, కరెంటు స్తంభాలు వేయించారు, రోడ్లు, సిమెంట్ రోడ్లు వేయించారు. అయినా ప్రైవేటు భూమి అంటూ వారెవరో నోటీసు ఇచ్చిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా మన అక్కడ ఆ ప్రాంతంలో చిన్న చిన్న సామాజిక వర్గాల పేద ప్రజల వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు తంగిరాల వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. దీంట్లో అక్కడ బాధిత ఎస్టీలతో పాటు ఈ వీళ్ళకి మద్దతుదారులుగా నిలిచే మరికొందరు కలిసి ఈ ధర్నా నిర్వహించడంతో పాటు మంత్రి గొట్టిపాటి రవికుమార్ని కూడా నిన్న కలవటం జరిగింది. ఆయన తక్షణమే దీని మీద విచారణ చేపట్టి ఈ బాధిత ఎస్టీ కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వీరికి న్యాయం జరిగేలా తక్షణమే చర్యలు తీసుకుని నాకు వివరాలు చెప్పాలంటూ ఆయన కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకు తెలిసింది. మరి ఈ 35 ఏళ్లుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి, ప్రభుత్వం కట్టించినటువంటి ఇల్లు, ప్రభుత్వం కల్పించినటువంటి వసతులతో బతుకుతున్నటువంటి ఈ ఎస్టీ సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా మంత్రి గారు న్యాయం చేయాలని కోరుకుంటూ, ఇంకో వార్తకి వెళ్తే, నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పైకి దూసుకెళ్లిన బైకు గణపవరానికి చెందిన అధ్యాపకుని మృతి అంటూ ఒక వార్త. ఇది చాలా అందరూ దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి, గమనించుకోవాల్సినటువంటి వార్త ఇది. చూడండి, మనకి పిడుగురాళ్ళ వాటి హైవే పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. పచ్చూరు దగ్గర నాగులపాలెనికి యువతల పక్క ఒక అడ్డంగా బ్రిడ్జ్ చేసే దగ్గర డివైడర్ రోడ్డు ఒకటి ఏర్పాటు చేశారు, ఈ పైనుంచి ఫ్లైఓవర్ కొడుతున్న దృష్ట్యా. మరి అది గమనించుకోకుండా ఏదో ఆలోచనతో శరవేగంతో బైకులు వెళ్ళేవాళ్ళు, అదేవిధంగా అక్కడ సరైన సిగ్నల్స్ కూడా లేవని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఆ సిగ్నల్స్ వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఏర్పాటు చేయాలి. ఇది గమనించక చిలకలూరుపేటగా చెందినటువంటి గణపవరానికి చెందినటువంటి ప్రసాద్ అనేటువంటి ఒక అధ్యాపకుడు
చీరాల్లో ఒక ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తూ ఉంటాడు. ఆయన విధులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్ళే దశలో బ్రిడ్జిలోంచి దూసుకెళ్లి బైక్ దాంట్లో పడిపోయి చనిపోయాడు. చూడండి, ఈయన వేరే ఆలోచనలో ఉన్నాడు, లేదా అక్కడ అటువంటి సిగ్నల్స్ సంబంధించిన రోడ్డు నిర్మించే కంపెనీ రోడ్ సిగ్నల్స్ సరిగా పెట్టలేదు, ఏదన్నా కానీ ఒక నిండు ప్రాణం నిన్న బలైపోయింది. కాబట్టి ఆ రోడ్లో ప్రయాణించే వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. డివైడర్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. పక్కన ఏర్పాటు చేసినటువంటి పక్కన కింద నుంచి ఒక దారి ఏర్పాటు చేసినట్టున్నది, దాన్ని చూసుకొని పోతే ఇలా బైక్ చోవల్లోకి వెళ్ళిపోయి అతను దాంట్లో పడిపోయి చనిపోయాడు. ఎంత దారుణం. కాబట్టి తక్షణమే సంబంధిత అధికారులు అక్కడ జాగ్రత్త చెప్పేటువంటి సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏర్పాటు చేయాలి. రోడ్డు డివైడర్స్ సంబంధించినటువంటి సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ మళ్ళీ జరగకుండా చూడాలి. మరి ఒక ఉపాధ్యాయుడు డైలీ ఇంటికి వెళ్ళి వచ్చి ఆయన మరి అందులో పడి చనిపోయాడంటే మరి ఎంత దారుణం ఆలోచించండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ కూడా పెట్టుకోవాలని చెప్పి, నైట్ ప్రయాణించే వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి చాలా బాధాకరమైన వార్త ఇది. అంతేకాకుండా మరొక వార్తలోకి వెళ్తే, వినియోగదారుల అభిరుచి మేరకే వస్త్ర ఉత్పత్తి అంటూ శిక్షణా కేంద్ర ప్రారంభోత్సవంలో పలువురు అధికారుల వెల్లడి అంటూ ఒక వార్తను ప్రచురించారు. నిన్న ఈపురపాలెంలో వెస్ట్ బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్ ట్రైనింగ్ సెంటర్ ని నిన్న ప్రారంభించడం జరిగింది. ఇందులో చక్కగా డిమాండ్ ఉన్నటువంటి వస్త్రాలని నేసేటువంటి అవగాహన దీన్ని ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ ని ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపుగా మంగళగిరి, జంధాని, జాకార్డు, కుప్పటం, మంగళగిరి పట్టు రకాల్లో తగు శిక్షణ ఇచ్చే విధంగా ఈ ఏర్పాటు చేశారని చెప్తున్నారు. అందులో అంతేకాకుండా ఈ ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఇందులో ట్రైనింగ్ తీసుకున్నటువంటి వారికి రోజుకి 300 రూపాయలు లెక్కన 45 రోజుల పాటు స్టైఫండ్ కూడా ఇస్తున్నట్టుగా తెలియజేశారు. మరి చక్కగా చేనేత కార్మికులు ఈ ట్రైనింగ్ సెంటర్లో ఇచ్చినటువంటి సదవకాశాన్ని వినియోగించుకొని తమ ఉత్పత్తుల్ని, అట్లాగే ఏ ప్రోడక్ట్ డిమాండ్ ఉంది కాబట్టి ఏది వేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయనేటువంటి అవగాహన కలిగించేటువంటి ఈ ట్రైనింగ్ సెంటర్ ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని తెలియజేస్తూ వార్త తీసుకుంటే, ఉసిరి చెట్టుకు స్టీల్ రైలింగ్ ఏర్పాటు అంటూ ఒక వార్త వచ్చింది. మన వేటపాలెం మండలంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం కనక నాగారపమ్మ తల్లి దేవాలయాల్లో ఉసిరి చెట్టుకి కొందరు భక్తులు విరాళాలతోటి దాదాపుగా 82,000 రూపాయలు విలువైనటువంటి రెజ్లింగ్ ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ బండ్లబాబు గారు, అచ్చింశెట్టి భానుమూర్తి గారు తెలియజేశారు. మన ఈఓ పోతిరి శ్రీనివాసరావు గారి వివరాల ప్రకారం పింజల పరమేశ్వరరావు గారు 50,000, అదేవిధంగా ఆమంచి వెంకటస్వామి, శివరామకృష్ణ ప్రసాద్ తదితరుల దాతలు ఈ రైలింగ్ ఏర్పాటు చేశారని చెప్పి మరి వాళ్ళ యొక్క భక్తికి ఇది ఒక తార్కాణం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ వార్తను ప్రచురించారు. అదేవిధంగా ఇంకో వార్త చూస్తే, శనగ రైతు దిగాలు అని చెప్పి ఒక వార్త వచ్చింది. ఇంకోటికి సంబంధించినటువంటి ఈ వార్త తీసుకుంటే, శనగ రైతు దిగాలు అనేటువంటి వార్త ఆలోచించగలిగే విధంగా ఉంది. మరి శనగ రైతులు JJ11 రకం శనగలు పండించి దాన్ని అమ్ముకోవడానికి ఇస్తే అప్పుడు 7,300 రూపాయలు పలికింది. ఇది దాదాపు 8,000 దాకా పోయి తెలియటువంటి ఆలోచనతో వీళ్ళు దాన్ని స్టోర్ చేసుకుంటే ఆ రేటు కాస్త ఇప్పుడు 6,400 పడిపోయింది. అంతేకాకుండా ఇంకో రకం టాప్ 2 రకం శనగలు కూడా కింట 10,500 పలికింది ఒకప్పుడు, ఇప్పుడు అది 8,500 పడిపోయింది. కాబట్టి ఈ దళారుల మాటలు, బ్రోకర్ల మాటలు వినకుండా అధికారులు ఇచ్చే సూచనల మేరకు సకాలంలో అమ్ముకుంటే వాళ్ళకి ఒకంత ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రైతుల యొక్క ఆలోచనని మరి ప్రభుత్వం దృష్టిలో తీసుకొని మరి కొనుగోలు వ్యవహారంలో ఏమైనా అవకతవకలు లాంటివి ఉంటే కట్టడి చేస్తూ రైతులకి న్యాయం చేయాలని చెప్పి తెలియజేసుకునే వార్త. ఇక ఈనాడు పత్రిక తీసుకుంటే, ఈనాడులో ప్రధాన శీర్షికగా రైతుల గుండెల్లో దడదడ అంటూ ఒక వార్తని ప్రచురించారు. తరుముకొస్తున్న వాయుగుండం, చీరల్లో మేఘావృతమైన ఆకాశం, రైతుల గుండెల్లో దడదడ అంటూ వచ్చిన ఈ వార్త నిజంగా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వార్త. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం డెల్టా రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందంటే అది పెద్ద అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈ నెల 27, 28 నుంచి విస్తారమైన వర్షాలు మన ప్రాంతంలో కూడా కురిసాయని చెప్పడంతో రైతులు నూర్పిడికి సిద్ధంగా ఉన్నటువంటి పంట అంతా మరి ఏమవుతుందని చెప్పి చాలా గందరగోళ పరిస్థితుల్లో రైతులు ఉన్న పరిస్థితి. గతంలో కూడా ఇట్లాగే డిసెంబర్లో 3, 4 తారీఖుల్లో వర్షాలు వస్తే దారుణమైన పరిస్థితుల్లో పంటంతా మునిగిపోయి
నూర్పిడి కూడా చేసుకునే పరిస్థితుల్లో మరి నీళ్లపాలు అయిపోయిన పంట పరిస్థితి జరిగింది. అదే పరిస్థితి ఇప్పుడు కూడా డిసెంబర్లో మరి రావటం మరి ఎంత దయనీయంగా ఉందో ఆలోచించండి. ఇదే సందిట్లో స్టడీ అంటూ ఈ నూర్పిడి యంత్రాల వాళ్ళు అద్దె దారుణంగా పెంచడం, 75 కేజీల బస్తా 450 రూపాయల వ్యాపారం కొనుగోలు చేస్తున్నారు. మరి ఈ యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మరి దళారులు రేట్లు తక్కువ కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. అడుగుతున్నారు, అమ్ముకోపోతేనేమో బుర్రలో ఉండిపోతేమో అని భయం, అమ్ముకుంటేనేమో తక్కువ రేటు వచ్చేటటువంటి పరిస్థితి. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. ఇది ఇట్లా ఉంటే దీంట్లో నూర్పిడి యంత్రాలకి, ఈ గింజ నూర్పిడి చేసే యంత్రాలకి ఫుల్ డిమాండ్. ఈ టైంలో వాళ్ళు ఏంది 2,500 రూపాయల నుంచి 2,700 వరకు తీసుకునేవాళ్ళు గతంలో. ఇది గంటకి 3,000 నుంచి 3,500 పెంచేశారు. అట్లాగే పంట నూర్పిడికి రైతులు అదనంగా 1,500 నుంచి 3,000 వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒక పక్క కొనేవాడు రేటు తక్కువ కడుగుతున్నాడు, నూర్పిడి చేసే దగ్గర వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వర్షం ఒకవేళ వీటి కనుక డబ్బులు ఒప్పుకోకపోతే కింద వచ్చే తుఫాన్లో నీలమయమైపోతేమని భయం. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సొమ్ము చేసుకుంటున్నటువంటి దళారులని కంట్రోల్ చేసే పరిస్థితి. అట్లాగే ఇలాంటి నూర్పిడి యంత్రాల విషయంలో కూడా అధికారులు వారికి ఏదన్నా తోడ్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, రైతుల గుండెల్లో దడదడ అనేటువంటి వార్త చాలా ఇంపార్టెంట్ అయిన వార్తగా తీసుకోవాలి. అదేవిధంగా ఈనాడులో ఇంకో వార్త తీసుకుంటే జిల్లా ఇక్కడ కార్యాలయాలు అక్కడ అని ఒక వార్తని, బాపట్ల జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి వార్త. అంటే ఇది మన జిల్లా మొత్తానికి సంబంధించినటువంటి వార్త. జనాల్లోనే బాపట్ల జిల్లా ఆఫీసులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 2.5 సంవత్సరాలు దాటినా అదే దాడి. చూడండి, ఇక్కడ 2 రకాల కార్యాలయాలు, ఒకటి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం, రెండోది జిల్లా ఆర్ఎండ్బి కార్యాలయం. ఈ రెండు మనకి బాపట్ల జిల్లా దాదాపు 2 ఏళ్ళ పైన అవుతుంటే అవి తెనాల్లోనే కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే అధికారులు అలసత్వం, బిల్డింగ్ లేవా లేకపోతే అద్దెకి దొరకట్లేదా. దీనికి సంబంధించినటువంటి మనం ఈ బాపట్ల జిల్లాకు సంబంధించిన ఆర్ఎండ్బి సంబంధించినటువంటి ఏ వ్యవహారానికైనా జిల్లా కేంద్రం అనుకుంటే జిల్లా ఆఫీస్ కాస్త తెనాలు వెళ్లాల్సిందే. అంతేకాకుండా ఈ ఆర్డబ్ల్యూఎస్ సంబంధించినటువంటి కార్యాలయం కూడా చూస్తే జగన్గుంటపాలెంలో ఉందంట, వేమూరు దగ్గర. తెనాలి దగ్గరికి వెళ్ళాలంటే ఎంత ప్రయాసాలు ఒడికూర్చాలి అవసరం ఉంది. కాబట్టి కలెక్టర్ గారు ఇక్కడ ఉంటే కలెక్టర్ గారు ఏదైనా పని ఆదేశిస్తే మళ్ళా తెనాలి వెళ్ళాలి. తక్షణమే ఈ 2 కార్యాలయాలు మన జిల్లాలోకి వచ్చేట్టు ఏర్పాటు చేయాలి. జిల్లా అధికారులు, జిల్లా యంత్రాంగము, కలెక్టర్ గారు ఈ పరిస్థితుల్లో దృష్టి పెట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ మంచి వార్త. ఇంకా ఈనాడులో మరో వార్త తీసుకుంటే రావిరోతులకు సంబంధించినటువంటి వార్త ఇది. ఎర్రం చిన్నపోలు రెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి అంటూ ఒక వార్త. నిన్న సిపిఎం ఆధ్వర్యంలో మండలంలో ఒక సభ నిర్వహించారు. ఈ సభలో సిపిఎం నాయకులు మాట్లాడుతూ దాదాపు 20,000 ఎకరాలకు ఉపయోగపడేటువంటి ఈ ఎర్రం చిన్నపోలు రెడ్డి ఎత్తిపోతల పథకం దాదాపు 100 కోట్ల పైనప్పుడు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. ఆ పనులు ఆగిపోయినాయి. తక్షణమే దాన్ని పూర్తి చేస్తే 20,000 ఎకరాలు ఈ కొలిసిపాడు మండలానికి సంబంధించినటువంటి రావినూతల చుట్టుపక్కల 20,000 ఎకరాలకి ఇది మంచి వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి ఎత్తిపోతల పథకంగా ఉంటుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం దీన్ని పనులు మొదలు పెట్టాలంటూ వాళ్ళు ధర్నా చేశారు. చుట్టుపక్కల ఉన్న రైతులందరూ ఇందులో పాల్గొన్నారు. కాబట్టి రాజకీయాలకి, పేర్లకి ఈ మధ్యకాలంలో రాజకీయ పార్టీలు విభేదాలు పక్కన పెట్టి పేర్లు పెట్టుకునే దగ్గర కూడా ఒక వివాదాలు ఉన్నాయి. కొట్టిపాటి రవికుమార్ గారికి అలాంటి విభేదాలు ఉండవు. కాబట్టి ఆయన రైతుల పరంగా పనిచేసినటువంటి గొప్ప నాయకుడు కాబట్టి కొట్టిపాటి రవికుమార్ గారు దీన్ని తక్షణమే దృష్టిలో తీసుకుని ఈ ఎర్రం చిన్నపోలు రెడ్డి పథకాన్ని పూర్తి చేసి దాదాపు 20,000 ఎకరాలకి సాగునీటి అందించే దశలో పనిచేస్తారని ఆశిస్తూ, మరి కిల్లి బొంకు మీరా నేత్రదానం అంటే అద్దంకి నుంచి ఒక వార్త వచ్చింది. ఇది చాలా దాతృత్వానికి ఒక స్థాయి అవసరం లేదండి, మనసుంటే చాలు అనే విధంగా ఉన్నటువంటి వార్త. అద్దంకిలో కిల్లి కొట్టు ద్వారా దాదాపు 70 ఏళ్ల నుంచి కిల్లి వ్యాపారం చేసుకుంటా ఫేమస్ ఈయన మీరా గారు. ఆయన చనిపోతే ఆయన కోరిక మేరకు ఆయన కళ్ళని నిన్న శంకర్ కంటి నేత్రాలయం వారికి వాళ్ళ పిల్లలు దానం చేశారు. మరి ఆయన చనిపోతూ ఆయన కళ్ళు ఇంకొకరికి ఉపయోగపడేలా చేసేటువంటి గొప్ప దాతృత్వాన్ని చనిపోయినా జీవంగా నిలిచి ఉండేటట్టుగా కీర్తి ప్రతిష్టలు కలిగించే విధంగా ఉన్నటువంటి ఈ ఇన్స్పిరేషన్ న్యూస్ నిజంగా కిల్లి బొంకు అయితేనేమి గొప్ప మనసుతో ఆలోచించాడనే దానికి ఉదాహరణ. మరి ఆయన ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ
మంచి వార్త రాశారు. అంతేకాకుండా మరొక వార్తకి వెళ్తే బాధితులకు సత్వరమే న్యాయం చేయాలంటూ అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ గారు నిన్న గ్రీవెన్స్ లో పాల్గొన్నారు. ఎస్పీ గారు 2 రోజులు సెలవులో ఉండటం వల్ల అడిషనల్ ఎస్పీ గారు నిన్న గ్రీవెన్స్ లో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా పోలీస్ స్టేషన్ లో కేసులు పెండింగ్ ఉన్నట్టయితే తక్షణమే గ్రీవెన్స్ వచ్చి కలవమంటున్నారు. మరి పోలీసులు ఎందుకు అలసత్వం వహిస్తున్నారు, ఎందుకు తాత్సారం చేస్తున్నారు కూడా వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుందంటూ తెలియజేసుకుంటూ బాధితులకి సత్వరమే న్యాయం చేయాలంటూ నిన్న అడిషనల్ ఎస్పీ గారు ఇచ్చిన సందేశాన్ని ప్రచురించారు. అదేవిధంగా చీరాల పోలీసుల అదుపులో వైకాపా సోషల్ మీడియా కార్యకర్త అంటూ ఒక వార్త వచ్చింది. అంటే దాదాపు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు మంత్రి లోకేష్ మీద గతంలో ఫేస్బుక్ లో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అమరావతిలో తాడేపల్లికి సమీపంలో ఉన్నటువంటి సోషల్ మీడియా కార్యకర్త మేకా వెంకటరెడ్డి అనే అబ్బాయి మీద చీరాల్లో రూరల్ పోలీసులు నిన్న అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. చీరాల సోషల్ మీడియా కన్వీనర్ వెంపరాల వెంకట ప్రసాద్ అనే అబ్బాయి ఈ నెల 10వ తారీఖున కంప్లైంట్ ఇచ్చాడు. ఇతరపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా కేసులు ఉన్నాయని చెప్పి పోలీసులు తెలియజేస్తూ ఇటీవల మన్యం జిల్లా ఆలూరు పోలీసులు అరెస్ట్ చేసి బొబ్బిలి జైలుకి పంపించారు. అతన్ని మళ్ళీ ఇతను వెళ్ళి బొబ్బిలి నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చి నిన్న ప్రధాన న్యాయమూర్తి ఎదుటి రోజున ప్రవేశపెట్టినట్టుగా చెప్పారు. కాబట్టి సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పెచ్చలటువంటి సోషల్ మీడియా కార్యకర్తల వైసీపీకి చెందిన వాళ్ళ మీద ఈ కేసులు కంటిన్యూషన్ గా పెడుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. కాబట్టి ఇది అక్ష సాధింపు అనుకోవాలో లేదా ఒకందుకు మంచిది అనుకోవాలో పరిస్థితిని బట్టి అర్థమవుతా ఉంది. మరి ఇక సాక్షి పేపర్ తీసుకుంటే సమాధుల తోట చెత్త దిబ్బల కోట అంటూ మన చీరాల మండలం వాడేరు గ్రామానికి సంబంధించినటువంటి వార్త. డంపింగ్ యార్డుగా శ్మశాన వాటిక, శ్మశానంలో సమాధులను ముంచెత్తుతున్న చెత్త పట్టించుకునే అధికారులు అంటూ ఈ వార్తను రచించారు. ఇక్కడ మనకి వాడరేవులో లైట్ హౌస్ ఉంది. లైట్ హౌస్ కి పక్కనే ఒక సమాధుల తోట ఉంటుంది. ఇక్కడ వాడరేవు అత్యంత ఎక్కువ మత్స్యకారులకు సంబంధించినటువంటి గ్రామం, అత్యంత ఎక్కువ చేపల మార్కెట్ ఉన్నటువంటి ప్రాంతం, అట్లాగే పర్యాటకులు కూడా విపరీతంగా వచ్చినటువంటి ప్రాంతం. ఈ చెత్త చెదారాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి గ్రామంలో సేకరించిన చెత్త కూడా తీసుకొచ్చి సమాధుల తోటలో వేస్తా ఉన్నారని చెప్పి ఇక్కడ సంబంధించిన ప్రాంత వాసులు బెంబేలెత్తున్నారు. ఇంత పెద్ద గ్రామం, దాదాపు 8,000 మంది పైన ఉన్నటువంటి జనాభా ఉన్న గ్రామం అది వాడరేవు. చాలా పర్యాటకంగా కూడా మంచి కీలకమైనటువంటి ప్రాంతం. ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఎంత దుర్భర పరిస్థితుల్లో పంచాయతీ ఉందో ఆలోచించుకోండి. వాడరేవులో ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి. ఎక్కడ ఒక డంపింగ్ తీసుకొని అక్కడ తోలిస్తే పోదు, లేదా చీరాల మున్సిపాలిటీతో మాట్లాడి దాన్ని కూడా అడ్డించట్టు రామాపురం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కి తోలచ్చు కదా, దగ్గర 7 కిలోమీటర్లు తారు రోడ్ నేరుగా ఉంటుంది వాడరేవు నుంచి. అది కాకుండా తీసుకొచ్చి సమాధుల తోటలో పడేయటం, అక్కడ మధ్య మధ్యలో తగలబట్టం అయ్యి ఆ పొగ ఇళ్లలోకి రావటం, ఏదన్నా పాత జ్ఞాపకాలని లేదా ఏదైనా ప్రయోగించడానికి వెళ్ళాలంటే సమాధులు కనపడకుండా పోవటం. కాబట్టి తక్షణమే పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో దీన్ని దృష్టి పెట్టి ఈ చెత్తని సపరేట్ ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి అక్కడ చేయటమా, లేదా చీరాల మున్సిపాలిటీతో మాట్లాడి సాలిడ్ మేనేజ్మెంట్ రామాపురం ఉన్న దానికి తరలించే ఆలోచన ఏమైనా చేయడమా, తక్షణమే చర్యలు చేపట్టాలి. కొత్తగా వచ్చిన సెక్రటరీ కోట నాగయ్య ఆయన కొత్తగా ఎంటర్ చేయడానికి దృష్టిగా వచ్చినట్లేదు. మరి ఆయన దాన్ని దృష్టి తీసుకొని తక్షణమే చర్యలు చేపట్టాలని తెలియజేసుకుంటూ, మరి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోమని సలహా ఇస్తా ఒక సర్వేర్ గారు. ఇది మరి విచిత్రమైన వార్త. ఇది జేపంగూరుకు సంబంధించినటువంటి వార్త. నాకు సంబంధించిన భూమి అద్దెకు చూపించమని అడిగితే తీరిగ్గా నీకు భూమి కావాలంటే ప్రభుత్వ పంటకాల భూమిని ఆక్రమించుకోమని సర్వే సలహా ఇచ్చాడని ఓ మహిళ నేను గ్రీవెన్స్ కి అర్జీ ఇచ్చింది. వివరాలకు వెళ్తే పొంగునూరు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం సింగారావు గారికి ఒక ఆమె గ్రీవెన్స్ కి వచ్చి ఒక అర్జీ ఇచ్చింది. ఏమంటే నా భూమి 2 ఎకరాల భూమి, అది నాకు కొలతలు చూపించమని చెప్పి నేను అర్జీ పెడితే మరి ఆయన సర్వేర్ గారు నీ పొలం చూడటం ఇప్పుడు నా వాళ్ళు కాదు, ఆ పక్కన ఎన్ఎస్బి కెనాల్స్ ల్యాండ్ ఉంది అందులో ఆక్రమించుకోపో అని సలహా ఇచ్చాడని చెప్పి ఆమె సాక్షాత్తు ఎంఆర్ఓ గారిని మరి ఇందులో మతలబేందో ఏమో భూమి ఎవరైనా ఆక్రమించి రాజకీయంగా ఈ సర్వేని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా, లేదా ఈ సర్వేరే దాన్ని పక్కదారి పట్టిస్తున్నాడా, లేదా ఈ సర్వేకి అక్కడికి వెళ్ళి పనిచేసేటువంటి ఆసక్తి కానీ ఓపిక కానీ లేదా, మరి ఏదో ఎంఆర్ఓ గారు తక్షణమే దీన్ని పరిష్కరించమని చర్యలు తీసుకోవాలి. మరి ఇలాంటి
ఆక్రమించుకోమని చెప్పే సర్వేలు ఇంకా ఉన్నారంటే మరి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో అది మంత్రి గారు ఉన్నటువంటి ఇలాకాలో చూడండి ఎంత దారుణం. కాబట్టి తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మన వార్తకు వెళ్తే సాక్షిలో వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలి అంటూ ఒక వార్త వచ్చింది. బాపట్ల కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపిన వాలంటీర్లు. మనకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక పరిపాలనా సౌలభ్యం కోసం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. వాలంటరీ వ్యవస్థ చేసిన సేవలు కూడా మనకు తెలుసు. ఈ జనానికి అలవాటు అయినటువంటి వాలంటరీ వ్యవస్థని దాదాపు ఎలక్షన్ ముందు దీని ప్రయారిటీని గుర్తించిన కూటమి ప్రభుత్వం వీళ్ళకి ఎక్కువ సేవలు ఇస్తారంటూ వీళ్ళ చేత పనిచేసుకునేటువంటి పరిస్థితి ఆలోచన చేసింది. ఎలక్షన్ అయిపోగానే వాళ్ళని తీసి తొంగలు దక్కింది. దీనికి మాకు 10,000 రూపాయల చేతులు ఇస్తారని ఎందుకు అనాలి, ఇప్పుడు మమ్మల్ని ఎందుకు పక్కన పెట్టాలి? సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి స్థాయిలోనే అసలు జీవోనే లేదు మాకు అంటూ ఉన్నప్పుడు మమ్మల్ని తీసేయాల్సిన పరిస్థితి ఏంది? జీవో లేనప్పుడు జీతాలు ఇస్తారని మీరు ఎలా చెప్పారు? ఇలాంటి ప్రశ్నలతోటి నిన్న ఈ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లందరూ కలెక్టరేట్ల దగ్గర కథం తొక్కినటువంటి పరిస్థితి. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ దృష్టితో వీళ్ళకి 10,000 జీతం ఇస్తా అన్నాడు ఆలోచన చేసి వీళ్ళకు ఉపయోగపడే విధంగానైనా సరే లక్షల మంది ఉన్నారు కాబట్టి మరి వారికి ఒక కొత్త విధానాన్ని కొత్త డిజైన్ తీసుకుని అయినా సరే వాళ్ళకి వృత్తి కల్పించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఉద్యమం ఇంకా తీవ్రం కాకముందే జనాల్లో ఆలోచన కలగకముందే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇది ఈనాటి గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమంలో ప్రధాన అంశాలు. రేపు మరికొన్ని ప్రధాన అంశాలతో రేపు గుడ్ మార్నింగ్ చీరాల ప్రోగ్రాంలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ చీరాల. గుడ్ మార్నింగ్ చీరాల. చీరాల, పచ్చూరు, అద్దంకి తదితర ప్రాంతాలలో ఏం జరుగుతుంది, ఏ న్యూస్ పేపర్లో ఏమి ప్రచురించారు, ఎక్కడెక్కడ ఈరోజు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ న్యూస్ పేపర్ దేనికి ప్రయారిటీ ఇచ్చింది తదితర అంశాలను ప్రతిరోజు మీ దృష్టికి తీసుకొచ్చే ఏకైక కార్యక్రమం గుడ్ మార్నింగ్ చీరాల. మీ అభిమాన ఎస్బీసీలో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు మీకోసం. గుడ్ మార్నింగ్ చీరాల.